శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 2023 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 1-2-3 పాదములు కలిపి కుంభరాశిగా చెప్పబడుతోంది. కుంభరాశి వారికి జనవరి నెలంతా కూడా కొంత అనుకూలంగా ఉందని చెప్పాలి. లాభమందు బుధుడు, లాభమందు రవి, అదే వ్యయస్థానం ముందు ఉన్నటువంటి శనీశ్వరుడు 17వ తారీఖు నుంచి జన్మంలోకి మారుతున్నారు. కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు వ్యయమందు ఉన్న శని కంటే జన్మశని ఏమైనప్పటికీ కూడా కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కొంత బద్ధకాన్ని కలగజేస్తాడు, కొంత చికాకుని కలగజేస్తాడు. దాన్ని అధిగమించాలి అంటే శనివార నియమాలు బాగా చేయాలి. దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఆంజనేయ స్వామిని బాగా ఎక్కువ కొలవాలి. సుందరాకాండ పారాయణ చేసుకోవాలి. హనుమంతుణ్ణి ఎక్కువగా పూజించాలి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంతవరకు తగ్గుతాయి. అయితే ధనమందు గురుడు, తృతీయమందు రాహువు, ఇవన్నీ కూడా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శుభం జరగబోతోంది. ఈ నెలలో మీకు ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. ఏదో మంచి జరగబోతోందని చెప్పడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. మంచి ఆపర్చునిటీస్ కలిసి వస్తాయి. ఆఫీసులో ప్రమోషన్స్ రావచ్చు, వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ప్రమోట్ అవుతున్నారని చెప్పేసి నలుగురిలోనూ కూడా తెలిసిపోతుంది. దానివల్ల మీకు గొప్పలు పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. కొంత ఈర్ష్యభావం కూడా జనాలకి కొంత ఈర్ష్యభావం కూడా మీ మీద పెరిగిపోతుంది. ఏమిటి ఈ విధంగా వచ్చింది అనేటువంటి కళ్ళ ముందే ఇంత చిన్న స్థానం నుంచి ఇంత పెద్ద స్థానానికి ఎదిగిపోయారు వీళ్ళు అనేటువంటి ఈర్ష్య కూడా మీ మీద మొదలవుతుంది. అయినప్పటికీ కూడా రాహుబలం బాగున్నది, గురుబలం చాలా బాగున్నది. లాభమందు రవి మిమ్మల్ని పరాక్రమ దిశగా అద్భుతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతారు. పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. అసలు నిద్రాహారాలు మానేసి శ్రమించవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. పెద్దల సలహా సంప్రదింపులు పాటించడం మంచిది, చాలా చాలా మంచిది. వాళ్ళ సలహా, తల్లిదండ్రుల సలహా లేదా గురువుల సలహా తీసుకోకుండా పెద్దల సలహాతో ముందుకు వెళ్ళకపోతే కొంత ఇబ్బందులు కలుగుతాయి. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా శని బలం జన్మముందు శనీశ్వరుడు కాబట్టి బలం పెరగాలి అంటే నేను చెప్పిన పరిహారం చేసుకోండి. శనివార నియమం పాటించండి, సుందరకాండ పఠించండి, హనుమంతుని ఎక్కువగా పూజించండి, ఈశ్వరారాధన బాగా చేయండి. దగ్గరలో ఉన్నటువంటి స్వయంభువ క్షేత్రాన్ని దర్శించండి, లేదా శ్రీశైలం వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసి పొద్దున్నే గంగా స్నానం చేసి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుని రండి. కాబట్టి ఆవహించి ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా కొంత తగ్గుతాయి. జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు చర్యలు పనికిరావు. అదేవిధంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకైతే కొంత చాలా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందువల్లంటే కష్టపడాలి అనేటువంటి తత్వం మీలో ఉంటుంది, ముందుకు వెళ్తారు. కానీ చతుర్థ కేంద్రంలో ఉన్నటువంటి కుజుడు వల్ల జన్మంలోకి శని ప్రభావం ప్రవేశిస్తోంది 17వ తారీఖు నుంచి. ఇంకా పొద్దున్నే లేవరు, బద్ధకం వచ్చేస్తుంది. చూద్దాంలే, చేద్దాంలే, రేపు చదువుదాంలే, ఇవాళ కాదులే, రేపులే అని కనుక మీరు వాయిదాలు కనుక అలవాటు చేసుకున్నారు. క్రమశిక్షణ లేకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు కనుక ఉంటే శని ప్రభావం మిమ్మల్ని ఆవహిస్తుంది. బద్ధకం కనుక చోటిచ్చారో శని ప్రభావం పెరిగిపోయి ఉన్న చదువు కూడా పోతుంది. అసలు పాస్ అవ్వడం కూడా కష్టమైపోతుందా అనేటువంటి దిశగా ఇంజనీరింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళైతే
చాలా శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి. రాబోయేటువంటి రోజుల్లో మంచి మంచి అవకాశాలన్నీ రావాలి అంటే ఎంతో కష్టపడితే కానీ ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి కష్టపడి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ధనగురుడు ఉన్నారుగా, గురుబలం ఏప్రిల్ వరకు ఉంటుంది. అంతవరకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు, విద్యా వ్యవహారాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. ప్రయత్నాలు కనుక చేసుకుంటే ఫలిస్తాయి. విదేశీ ప్రయాణం తొందరలోనే తగులుతుందని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి లాభాలు గడిస్తారు. మంచి ధరలకి మీ యొక్క అపార్ట్మెంట్స్ని, మీ యొక్క ఫ్లాట్స్ని అమ్మగలుగుతారు. అదేవిధంగా భూమి అమ్మి కొనుగోలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ నెలలో. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు పడినటువంటి కష్టం ఈ నెలలో మీకు గుర్తింపు లభిస్తుంది. ప్రొడక్షన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి ధన సహాయం కలుగుతుంది. ధనావకాశాలు వస్తాయి. మీరు చేసినటువంటి ప్రొడక్షన్ దిశగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా 17వ తారీఖు నుంచి జన్మంలో వచ్చేటువంటి శని యొక్క స్థితి వల్ల ఆయన బద్ధకాన్ని కలగజేస్తాడు. ఆ బద్ధకాన్ని కనుక మీరు ఆవహించేలా మీరు కనుక ఉంటే ఇంకా మీ పనులన్నీ కూడా బద్ధకిస్తాయి. అది ఉండకుండా ఉండాలంటే సూర్యోదయ పూర్వమే ముందు లేచి, నిద్ర లేచి పరమేశ్వరుని స్నానం చేసి నేను చెప్పినటువంటి పరిహారం చేసుకుని దశరథ కృత శని స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ కష్టపడి ముందుకు వెళ్తే ఖచ్చితమైనటువంటి విజయావకాశాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. కష్టే ఫలి అంటే ఇదే. ఈశ్వరుడు మీకు ఏదో రూపంలో అవకాశం కలిగిస్తూ ఉంటాడు. ఇవాళ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఇది నేర్చుకుని నాకు కనిపించని ఎవరో అంటారు, నీకు మంచి అవకాశం ఇస్తానంటారు. మీరు అది నేర్చుకోవడానికి బద్దకించేస్తారు. నీకు ఇంకా ఎబిలిటీ రాలేదు, తర్వాత చూద్దామని వచ్చిన అవకాశం మళ్ళీ ఎవరో కాళ్ళదానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా అవకాశాన్ని చేతిపుచ్చుకునే విధంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు నమ్ముకుని కష్టపడుతూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా పరమేశ్వరుడు ఇచ్చేటువంటి ప్రతి అవకాశము కూడా మీకు కలిసి వస్తుంది. భాగ్యమందు ఉన్నటువంటి కేతువు మీ చేతులతో ఎవరికైనా అప్పిచ్చారో అది తిరిగి రాదు. పొరపాటును అప్పిచ్చారు అంటే ఇంకా మీరు పోతే పోయింది, వస్తే వస్తుందిలే అనేటువంటి డిసైడ్ అయితేనే మీరు చేతుల నుంచి ఎవరికైనా అప్పు ఇవ్వండి. అంతే తప్ప మీరు ఇచ్చారో మీ చేతి నుంచి డబ్బులు చేయి దాటే ఇంకా దాన్ని వదిలేయడమే, అనుమానం లేదు. కాబట్టి ఆ దిశగా మీరు ఎవరికి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలనేటువంటి విధానంగా మీరు ఆలోచిస్తూ నా దగ్గర లేవని చెప్పండి. లేకపోతే నా దగ్గర ఇంతే ఉంది, నువ్వు ఇష్టం అని చెప్పేసి మీరు అలాగే ముందుకు వెళ్ళాలి తప్ప మధ్యవర్తిత్వాలు వహించి మీ దగ్గర లేకపోయినా ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చి ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్తే కనుక ఇరుక్కుంటారు. చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహస్థితులు శుభాశుభ మిశ్రమంగా ఉన్నాయి. ధనమందు గురుబలం ఉంది, తృతీయ ముందు రాహుబలం ఉన్నది. శని యొక్కరే జన్మస్థానంలోకి ప్రవేశించడం వల్ల కొంత మందబుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి మీ మైండ్ కూడా ఆలోచించడం తగ్గిపోతుంది. దశరథ కృత శని స్తోత్రాన్ని గట్టిగా పారాయణ చేసుకుంటూ, బాగా చదువుకుంటూ, శనివార నియమాలు చేస్తూ, నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుని ముందుకు వెళ్ళండి. విజయ పదంలో మీరు దూసుకు వెళ్తారు. ఆచితూచి అడుగులు వేయండి. శనివార నియమాలు చేయండి. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం చేయవద్దు. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.